ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా పేరు 'కెప్టెన్ మిల్లర్'. ఈ సినిమాకి కథ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే అరుణ్ మాథీశ్వరన్. టెక్నికల్ విషయాల్లోకెళ్తే మ్యూజిక్ జీవి ప్రకాష్ కుమార్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ అన్నీ రూటెడ్గా ఉంటాయి అండ్ అది కథకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఫోటోగ్రఫీ, డిఓపి సిద్ధార్థ నుని అండ్ శ్రేయాస్ కృష్ణ. ఇక్కడ కూడా ఇదొక రూటెడ్ ఇండియన్ డ్రామాకి సంబంధించిన విజువల్స్ కనపడవు. నాట్ ఇన్ ఎ నెగటివ్ సెన్స్, పాజిటివ్గా చెప్పుకోవాలంటే ప్రతి ఫ్రేమో హాలీవుడ్ ఫ్రేమింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కలర్ వాల్యూ, కలర్ ప్యాలెట్, వాళ్ళు చూసుకున్న కలర్ ప్యాలెట్ రైట్ ఫ్రమ్ కాస్ట్యూమ్స్. ఈ సినిమాకి కాస్ట్యూమ్స్ ఇద్దరు చేశారు, ఆర్ పూర్ణిమ అండ్ కావ్య శ్రీరామ్. సో కాస్ట్యూమ్స్, లైటింగ్, అంబియన్స్ అన్నీ ఫోటోగ్రఫీలో ఒక పార్ట్ కాబట్టి ఇవన్నీ చాలా బాగా ఎన్హాన్స్ అయ్యాయి ఈ ఫోటోగ్రఫీలో. నెక్స్ట్ ఎడిటింగ్, నాగూరన్ రామచంద్రన్. చాలామంది ఈ సినిమా చూసి చాలా స్లోగా ఉంది, లేకపోతే చాలా టైం టేకింగ్ మూవీ సింక్ అవ్వడానికి అని అంటున్నారు. బట్ టు బీ ఫ్రాంక్, కొన్ని కథలకి టైం పడుతుంది. బేసిక్గా మనకి సింక్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఆ టైంని మనం చాలాసార్లు ల్యాగ్ అన్న పదంతో రిప్లేస్ చేస్తూ ఉంటాం. సో అలాంటి బయాస్డ్ వ్యూతో చూస్తే మాత్రం స్లో అనిపిస్తుంది బేసిక్గా, బట్ స్టోరీ కదా అవసరం. సో ఎడిటింగ్ చేసిన ఆయన పేరు నాగూరన్ రామచంద్రన్. నెక్స్ట్ ఆర్ట్ డైరెక్షన్ టి రాఘవలింగం. ఈ సినిమాలో ఎన్ని రియల్ లొకేషన్స్ ఉన్నాయో, ఏవి సెట్సో అస్సలు కంపేర్ చేసుకోలేం. సో అది ఒక సక్సెస్ఫుల్ అటెంప్ట్. ఆర్ట్ డైరెక్షన్ టి రామలింగం అయిన పేరు. నెక్స్ట్ విఎఫ్ఎక్స్ సుచితన్ ఆర్కే అండ్ డిఐ సంజో సంతోష్ అండ్ బాలభాస్కరన్. విఎఫ్ఎక్స్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ సినిమాటోగ్రఫీ, అంటే విజువల్స్ చూపించే విధానంలో కూడా విఎఫ్ఎక్స్ అనేవి ఒక పార్ట్. సో అవి చాలా బాగా అమాల్గమేట్ అయిపోయాయి. ఫ్రేమ్స్లో ఎక్కడ కూడా ఇది ఖచ్చితంగా ఇది విఎఫ్ఎక్స్ షాట్ అని ఐడెంటిఫై చేసే స్కోప్ లేకుండా చాలా బాగా డిజైన్ చేశారు విఎఫ్ఎక్స్. నెక్స్ట్ సౌండ్ డిపార్ట్మెంట్ జీవన్, సందీప్, వినీత్, టామ్, బాలకేశవన్ అండ్ మిక్సింగ్ ఇంజనీర్ నారాయణ్. సో సౌండ్ మిక్సింగ్ అనేది, సౌండ్ డిపార్ట్మెంట్ అనేది ఒక కమర్షియల్లీ వయబుల్ ప్రోడక్ట్. మూవీ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా మీడియం అవ్వచ్చు. వీడియో ఫార్మాట్కి సౌండ్ డిజైన్ అనేది ఎంత ఇంపార్టెంటో అది సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఎస్పెషల్లీ విత్ రూటెడ్ స్క్రిప్ట్, రూటెడ్ డ్రామా కైండ్ ఆఫ్ స్క్రిప్ట్, ఎక్కడ కూడా ఒక సింథటిక్ ఆర్టిఫిషియల్ సౌండ్స్ వినపడడానికి చాయిస్ ఉండదు బేసిక్గా. సో అక్కడ ఈ సౌండ్ డిజైనింగ్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకు ఆ రానెస్ కనపడడానికి. సో సౌండ్ డిపార్ట్మెంట్ ఈజ్ ఎక్సలెంట్. నెక్స్ట్ డైలాగ్స్, లిరిక్స్. డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్లే మదన్ కర్కి అండ్ లిరిక్స్ అరుణ్ రాజా కామరాజ్. ఉన్న కొద్దిపాటి లిరిక్స్ అయినా వెరీ మినిమల్ డైలాగ్ మదన్ కర్కి. అండ్ తనకు ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది. ఉన్న మినిమల్ డైలాగ్కి కూడా చాలా వరకు ఇంపార్టెన్స్ ఉంటుంది. జస్ట్ బికాస్ ఏదో చెప్పాలి కాబట్టి చెప్పడం కాకుండా మోస్ట్ మినిమల్ డైలాగ్ మెయింటైన్ చేసి మోస్ట్ ఆఫ్ ద టైం యాక్టర్స్ సబ్ టెక్స్ట్ పైన బేస్ అయి ఉంటుంది. సో అది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఒక స్క్రిప్ట్ని ఎన్హాన్స్ చేయడానికి. సో డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్లే మదన్ కర్కి. స్క్రీన్ ప్లే కూడా, సో సినిమా స్లోగా ఉంది అనడానికి కూడా స్క్రీన్ ప్లే ఒక కారణం అవుతుంది. బట్ మనం ఆ పర్స్పెక్టివ్లో చూస్తే, లేదు స్టోరీ ఏంటో చూద్దాం, ఇది ఎందుకు ఇంత టైం పడుతుందో అని గమనిస్తే మాత్రం ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ చామ్ బై ది ఎండ్. నెక్స్ట్ కాస్ట్, ఎక్స్టెన్సివ్ కాస్ట్ ఈ మూవీకి. రైట్ ఫ్రమ్ ధనుష్, ప్రియాంక, ఎస్పెషలీ శివరాజ్ కుమార్స్ రోల్, అదితి బాలన్ ఫెంటాస్టిక్ రోల్, సందీప్ కిషన్ సపోర్టింగ్ క్యారెక్టర్, నివేదిత సతీష్, ఎడ్వర్డ్ సోనన్ బ్లెక్. ఈయన RRRలో హిస్ పార్ట్ ఈజ్ ఎ మేజర్ పార్ట్, ఈ ప్లేడ్ ఎ మేజర్ పార్ట్. సో ఆయన, సో ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరు మూవీని దే బిల్డ్ ఇట్ రైట్ ఫ్రమ్ స్టెప్ 1 till the end. దే మేడ్ ఇట్ దేర్ ఓన్. సో కాస్ట్ అనేది చాలా క్రూషియల్ ఇట్లాంటి రూరల్ సబ్జెక్ట్స్కి, ఎస్పెషలీ రూటెడ్ స్క్రిప్ట్స్కి. సో కాస్ట్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. ఫైనలీ డైరెక్షన్, అంటే టెక్నికాలిటీస్ అన్నీ అమాల్గమేట్ అయ్యి ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకొని దాన్ని ఓకే చేసేవాడు డైరెక్టర్. ప్రతి డిపార్ట్మెంట్ 24 క్రాఫ్ట్స్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయ్యి తన విజన్ని ఎన్హాన్స్ చేసే విధంగా వస్తే ఆ విజన్ని తన అందరికీ పంచినందుకు తన క్రెడిట్ ఇస్తాం బేసిక్గా డైరెక్టర్కి. ఇలాంటి రూటెడ్ సబ్జెక్ట్స్ని ఎస్పెషల్లీ
సచ్ అ స్టెల్లార్ కాస్ట్. అంటే అంత ధనుష్ లాంటి హీరో, శివరాజ్ కుమార్. సో ఇంత ప్రిడామినెంట్ క్యాస్ట్ ఉన్నప్పుడు ఇట్స్ వెరీ ఈజీ టు గో ఇంటూ కమర్షియల్ ఫార్మాట్. ఒక కమర్షియల్ స్టోరీ తీసుకొని దాంతో వెళ్ళిపోవడం ఈజీ. బట్ ఒక రూటెడ్ రూరల్ సబ్జెక్ట్ని, ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్ని స్లోగా అనిపించవచ్చు, బట్ చిందాగా చెప్పినట్టు ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ చామ్ బై ది ఎండ్. సో ఆ టెక్నికాలిటీస్ హ్యాండిల్ చేసిన విధానం కానీ, లేకపోతే ఓవరాల్గా స్టోరీ పర్ఫామ్ చేసిన విధానం చూస్తే వీ లాంగ్ ఫర్ ద సెకండ్ పార్ట్. అండ్ ఎస్పెషల్లీ ఈ మూవీకి సెకండ్ పార్ట్ ఉంది అని చెప్పి అయితే అఫీషియల్గా మెన్షన్ చేశారు. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే సెకండ్ పార్ట్ ఎక్కడ ఉందో అనేది మీకు అర్థమవుతుంది. చాలామంది రైట్ ఫ్రమ్ ఇంటర్వెల్ బయటికి వెళ్ళిపోవడం చూస్తాం థియేటర్ నుంచి. సో అంతే, మనకి పేషెన్స్ ఉండి ఆ సినిమాకి ఎందుకు వెళ్ళామన్న క్లారిటీ ఉంటే బయటికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉండదు. సో డైరెక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఈజ్ నాట్ అట్ ఆల్ వీక్. ఇట్స్ యాక్చువల్లీ ఫ్రెష్, చాలా కొత్తగా అనిపిస్తుంది. నెక్స్ట్ స్టోరీ ఈజ్ ఆల్సో రిటర్న్ బై డైరెక్టర్. సో స్టోరీ డైరెక్షన్ ఒక్కరే కాబట్టి ఆ సెన్స్ ఆఫ్ క్లారిటీ ఉంటుంది. మేబీ ఇట్ టేక్స్ టైమ్ ఫర్ ద ఆడియన్స్ టు రియలైజ్ వాట్ హీస్ ట్రయింగ్ టు సే. కానీ స్టోరీ చాలా సింపుల్ స్టోరీ, మనందరికీ చాలాసార్లు చాలా ఈజీగా గెస్ చేయగలిగే స్టోరీ. అండ్ స్టోరీ వచ్చేసరికి గుడి కట్టి, దేవుడికో గుడిసె లాంటిది కట్టి, గుడిని కట్టి ఇచ్చిన ఎవరైతే కూలీలు ఉంటారో వాళ్ళని దేవుడికి దూరం చేసి గుళ్ళోకి రానికుండా చేస్తే మళ్ళీ వాళ్ళు గుళ్ళోకి రావడానికి వాళ్ళకు నాయకుడు కావాల్సి వస్తుంది. సో ఆ నాయకుడు డైరెక్ట్గా వచ్చేసి మనం గుళ్ళోకి వెళ్దామంటే కుదరదు. తనకు అర్హత ఉండాలి, పోరాడి అందరినీ లోపలికి తీసుకెళ్లే అర్హత ఉండాలి. ఆ అర్హత తను ఎలా సంపాదించాడు, ఎలాంటి సిచ్యువేషన్స్ మధ్యలో తను నాయకుడిగా ఎదిగాడు, ఇన్ఫ్యాక్ట్ ఒక విలన్ అవుతాడు. సో ఆ విలన్గా మారడం వెనుక, హీరోగా మారడం వెనుక ఉన్న అసలు కదే కెప్టెన్ మిల్లర్ స్టోరీ. ఐ హోప్ చాలామందికి ఇది డెరాగటరీగా అనిపించవచ్చు. చాలా స్లో ఉంది మూవీ, ఇంత బోరింగ్ మూవీని ఇంత పాజిటివ్ నోట్లో చెప్పడానికి మీనింగ్ ఏంటి అంటే, బయాస్డ్గా చూడదు ఏ మూవీ కూడా. ఆల్రెడీ బాగాలేదు అని చెప్పి లోపలికి వెళ్తే అది ఎంత బాగున్నా మనకు నచ్చదు. సో అలా కాకుండా ఏ హోప్ లేకుండా ప్యూర్లీ ట్రైలర్ చూసాము, నాకు నచ్చింది, నేను అదేంటో చూడాలనుకుంటున్నాను, ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను బేసిక్గా అనుకుంటే మాత్రం ఇట్స్ వర్త్ ఇట్. అండ్ ఆల్సో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇస్ దీనికి సెకండ్ పార్ట్ ఉంది. సో మీరు ఫస్ట్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎవ్రీ సింగిల్ డీటెయిల్ ఆఫ్ ద ఫిల్మ్ మీకు తెలిసిపోతుంది సెకండ్ పార్ట్ ఏంటి అనేది. సో దట్స్ ఇట్. గ్రేట్ స్టోరీ, గ్రేట్ ఎగ్జిక్యూషన్. నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి ఏ మూవీకైనా, బట్ నెగిటివ్స్ అనేవి ప్యూర్లీ సబ్జెక్టివ్. సో వీ డోంట్ థింక్ దెర్ ఈస్ ఎనీథింగ్ రాంగ్ విత్ దిస్ మూవీ. యా.